శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు. అయితే మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే వీరు కార్యసాధన కూడా చేస్తారు. అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు, ఆరోపణలు వీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూసినట్లయితే కనుక, ఈరోజు దినఫలాల ప్రకారం బయటికి వెళ్ళడం వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యంత అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. అంటే ఉద్యోగ నిమిత్తం, అత్యంత అవసరమైన పనుల నిమిత్తం వెళ్ళేవారు మీరు ఒకసారి పూజ మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి, అలాగే గణపతిని ఆరాధించి బయటికి వెళ్ళండి. మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. లేనిపోని సమస్యలతో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళి పోలీసులతో వాదనలకు దిగే ప్రమాదం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే అనవసరమైన గొడవల్లో తల దూర్చకండి. అలాగే అనవసరమైన వాదన జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు. అవసరం లేని వారు మాత్రం బయటికి వెళ్ళకుండా ఉండడమే చాలా ఉత్తమం. అనవసరమైతే బయటకి వెళ్ళకండి. గణపతిని ఆరాధించి బయలుదేరండి. అలాగే ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి బయటికి వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తని ఖచ్చితంగా పాటించాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక తులారాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి.
తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపారాన్ని విశ్రమించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వ్యాపారాన్ని విశ్రమించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వాముల వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి.